ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ అప్డేట్. యూఎస్ ఎంబసీ కాన్సులేట్ లాట్ ఆఫ్ వీసా ఇంటర్వ్యూస్‌నైతే రీషెడ్యూల్ చేస్తుంది. ఎంతవరకు అంటే డిసెంబర్ నుంచి మార్చ్ వరకు, డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు, డిసెంబర్ నుంచి మే వరకు కూడా చాలా వరకు ఇంటర్వ్యూస్‌నైతే రీషెడ్యూల్ చేస్తుంది. అసలు దానికి ఎందుకు స్టోరీ అండ్ ఎవరికి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటదనేసి ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నా. జస్ట్ ఇప్పుడే ఇలా ఇంటికొచ్చానంతే ఈ వీడియో చేస్తున్నాను. కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. చాలా మందికి యూజ్ అవుతది కాబట్టి తప్పకుండా యూజ్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. తప్పకుండా వీడియోకైతే లైక్ చేసి చూడండి అంతే. మీరు నాకు చేసే హెల్ప్ ఏదైనా ఉంది అంటే జస్ట్ వీడియోకి లైక్ చేయడం ఒక్కటే. దానివల్ల కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతది. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్‌ని తప్పకుండా లైక్ చేయండి. నార్మల్ వీడియోస్‌కి కొంచెం చేసినా చేయకపోయినా ఓకేలేండి గాని. సో, ఇంకా టాపిక్‌లోకెళ్ళినట్లయితే హెచ్-1బీ అండ్ హెచ్-4 వీసా ఇంటర్వ్యూస్‌నైతే రీషెడ్యూల్ చేస్తుంది. దీనికి రీజన్ ఆల్రెడీ నేను లాస్ట్ టైమ్ వీడియోలలో చెప్పాను. ఆ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదులెండి గానీ సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటినైతే పబ్లిక్‌గా పెట్టాలి అని చెప్పేసి దానిని బేస్ చేసుకొని ఏంటంటే వాటినైతే రివ్యూస్ చేయబోతుంది. అంటే యూఎస్ ఎంబసీ వాటినైతే రివ్యూస్ చేయబోతుంది. సో, ఇది ఓన్లీ కూడా ఎస్పెషల్లీ హెచ్-1బీ అండ్ హెచ్-4 వీసా వాళ్ళకి. స్టూడెంట్ వీసాలకు కానియండి, ఎల్-1 వీసాలు, ఎల్-2 వీసాలు, బీ-1, బీ-2 సో, మిగతా ఏ వీసాలకు కూడా దీనితోటైతే ప్రాబ్లమ్ లేదు. ఓన్లీ కూడా ఏవైతే హెచ్-1 అండ్ హెచ్-4 వీసాలున్నాయో వాళ్ళకి మాత్రమే దీనితోటి ప్రాబ్లమ్ అన్నట్లు. సో, మీ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఇవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పబ్లిక్‌గా ఉండాలి. దానిని వాళ్ళు రివ్యూ చేసి ఎవరికి వీసా ఇవ్వాలి, ఎవరికి వీసా డినై చేయాలి అండ్ ఎవరిది క్యాన్సిల్ చేయాలి. సో, దాన్ని బేస్ చేసుకొనైతే వాళ్ళు చేయబోతున్నారు. మరి దానికోసం రీషెడ్యూల్ చేయడం ఏంటంటే కొత్తగా ఏం రిసోర్స్‌నైతే అపాయింట్ చేసుకోవట్లేరు వాళ్ళు. అంటే ఇప్పుడు ఎంత మందైతే ఉన్నారో వర్క్ చేయడానికి సో, వాళ్ళతోటే మేనేజ్ అవుతుంది కాబట్టి. సో, ఇప్పుడు ఇది న్యూ పాలిసీ కదా! అంటే సోషల్ మీడియా అకౌంట్స్‌ని హెచ్-1బీ వాళ్ళకి, హెచ్-4 వాళ్ళకి రివ్యూ చేయడం. సో, న్యూ పాలిసీ కాబట్టి కొంచెం ఎక్కువ మంది ఎంప్లాయీస్ కావాలి. బట్ వాళ్ళేమి కూడా రిక్రూట్ చేసుకోవట్లేదు. ఆల్రెడీ ఉన్న మేనేజ్‌మెంట్ తోటి అది మేనేజ్ అవుతుంది కాబట్టి ఒకప్పుడు పట్టిన టైం కంటే ఇప్పుడు దీన్ని రివ్యూ చేయడానికి ఇంకొంచెం ఎక్కువ టైం పడతది కాబట్టి చాలా వరకు వీసాలనేంటంటే రీషెడ్యూల్ అయితే చేస్తున్నారు. సో, ఇప్పుడు ఇండియాకెళ్తే చాలామందేంటంటే ఇప్పుడు వెకేషన్ కాబట్టి అండ్ ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్, న్యూ ఇయర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలామందేంటంటే వీళ్ళు ఈ టైం లోపల ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ వస్తున్నాయి. ఈ డిసెంబర్ 20 నుంచి 15 డేస్, 20 డేస్ వరకు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి చాలామంది ఇండియాకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటారు కాబట్టి ఒకటి 10 సార్లు ఆలోచించి మీరు డెసిషన్ తీసుకోండి. అంటే ఎవరికైతే అందరికి ఏం ప్రాబ్లమ్ ఉండదు కదా! దీని వలన. సో, ఎవరైతే వీసా ఇంటర్వ్యూకెళ్తూ ఉంటారో వాళ్ళు ఒకసారి అయితే డెసిషన్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ మేము ఆల్రెడీ ఇండియాలోనే ఉన్నాము. అంటే ఇప్పుడు ఇండియాకి వెళ్ళాము. మాది జాన్వరి ఎండ్‌కి ఇంకా ఎక్స్‌పైరీ అయిపోతుంది. సో, మరి ఇప్పుడు ఈ అప్డేట్ వచ్చింది అండ్ మాది మేకి షిఫ్ట్ అయింది. అంటే మాకు మేకి రీషెడ్యూల్ అయింది. అసలు ఏం చేయాలి ఇప్పుడు? యూఎస్ఏకి ఎలా రావాలి? అంటే ప్రాబ్లమ్ ఏమీ లేదు. మీ వీసా జాన్వరిలో ఎక్స్‌పైరీ అవుతుంది. ఇప్పుడు మీరు వీసా రీషెడ్యూల్ వచ్చేసి మేకి వచ్చింది అనుకోండి. మీ దగ్గర వాలిడ్ I-797 అంట ఉంటే మీరిప్పుడు రావచ్చు. పెద్ద ప్రాబ్లమ్ ఏమీ కూడా ఉండదు. సో, ఆల్రెడీ మీకు జాన్వరి ఎండ్ వరకు ఉంది కాబట్టి మీరిప్పుడంట వచ్చారు అనుకోండి. దానిని బేస్ చేసుకొని మీ పాస్‌పోర్ట్‌ని బేస్ చేసుకొని I-94 వస్తది. యూఎస్ఏలో ఉండాలంటే మనకు రావాల్సిన I-94 కదా! నీకు వీసా ఉన్నదా? వీసా ఎక్స్‌పైర్ అయిపోయిందా? అదంతా కూడా సంబంధం లేదు. ఓన్లీ ట్రావెలింగ్ పర్పస్ కోసమే మనకి వీసా కావాలి. ఒకవేళ మా వీసా ఆల్రెడీ డిసెంబర్‌లోనే ఎండ్ అయిపోతుంది. ఇంకా అంటే మాది రేపే ఎండ్ అయిపోతుంది. మాది రీషెడ్యూల్ అయింది అని ఎవరన్నా అనుకుంటే ఇంక దానికి ఏమి చేయలేము. సో, వీసాదంతా ఎక్స్‌పైరీ అవ్వకుండానంట ఉంటే మీ దగ్గర వాలిడ్ పిటిషన్ అంట ఉంటే మీరు తప్పకుండా ఆలోపే యూఎస్ఏకి రావచ్చు. అప్పటికి మీకు I-94 అనేది మళ్ళీ వస్తది. సో, ఇదంతా ప్రాసెస్ మీ అందరికీ తెలిసిందేనా అని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ హెచ్-4 వాళ్ళం ఉన్నాము. సో, మరి మాకు కూడా ఇలానేనా అంటే ప్రైమరీ వీసా వాళ్ళకి వాలిడ్ I-797 ఉండి అంటే వాలిడ్ పిటిషన్ అంతా ఉండి మీ యొక్క వీసాదంతా ఎక్స్‌పైరీ అవ్వకుండా ఉంటే దానిని బేస్ చేసుకొని మీరు కూడా రావచ్చు. సో, దాంట్లో అయితే ఏమి కూడా ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే చాలా మందికి ఈ డౌట్ ఉంటది. అంటే ఇప్పుడు మేమైతే డిసెంబర్‌లో ఇండియాలో ఉన్నాము. మా వీసా జాన్వరి వరకుంది. సో, మేము జాన్వరిలోకి పెట్టుకున్నాము. బట్ అది మే వరకెళ్ళిపోయింది. ఏం చేయాలి అంటే ముందే మీరు వెంటనే కూడా రావచ్చు. సో, పెద్ద ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. ఇంకా వీసా ఎక్స్‌పైరీ అయిపోతే అయితే రాలేము గదా! ఇంకా ఏమన్నా అదర్ ఆల్టర్‌నేటివ్స్ ఉంటాయంటే మేబీ ఏదైనా ఎమర్జెన్సీ‌గా వెళ్ళాము మేము. మా హెల్త్ ఇష్యూస్ బాలేవు అందుకు వెళ్ళాము. సో, మాకు ఇలా అంటే మేబీ ఏమైనా వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు. బట్ ఏందంటే ఇప్పుడు వాళ్ళు చేసే ప్రాసెస్ ఇది కాబట్టి ఒకప్పుడు ఎలా ఉండేది మనకంటే ఇప్పుడు అసలు డేస్ దొరకలేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మా అప్పుడేంటి అంటే ఒక 6 మంత్స్ వరకు అసలు డేట్స్ దొరకలేదు. బట్ ఏం చేయాలి అంటే పిల్లల స్కూల్స్ ఉన్నాయి. మాకు ఎమర్జెన్సీ అని చెప్పేసి దానికి సరిపడే డాక్యుమెంటేషన్ పెడితే మనకి
త్వరగా అయిపోయేదన్నట్టు ప్రాసెస్. బట్ ఇప్పుడు వాళ్ళంతలో వాళ్ళు ప్రాసెస్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటున్నారు కాబట్టి, బట్ ఇంకేమన్నా ఆల్టర్‌నేటివ్స్ ఉంటాయంటే మీరు లాయర్స్‌ని వాళ్ళని కనుక్కోండి. ఎవరికన్నా ఆ ప్రాబ్లమ్ ఉంటే. ఇంకా కొంతమందేంటంటే మేము ఇండియా నుంచి వర్క్ చేయొచ్చా? అలాంటి కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి, ఇది ఇండియా నుంచి ఎక్కువ రోజులు వర్క్ చేయలేరు కదా! అది కూడా ఇక్కడ కంపెనీదంతా యాక్సెప్ట్ చేస్తే జస్ట్ కొన్ని రోజుల వరకు ఏమో మేనేజ్ అవుతది గానీ, అంతకంటే ఎక్కువైతే చేయలేము. ఎందుకంటే ఇన్‌కమ్ టాక్స్ ప్రాబ్లమ్స్, టాక్స్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి అంతకంటే ఎక్కువైతే చేయలేరు. సో, ఇంకా ఫైనల్‌గా మీరు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళడానికంటే ముందే మీ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్‌నైతే పబ్లిక్‌గా ఉంచాలి. లేదు అనుకోండి ఒకవేళ మీది ఇంటర్వ్యూ అయిపోయినాక కూడా వీసా వస్తదా? రాదా? అనేది గూడా తెలీదు. ఎందుకంటే మీరు మీ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్‌ని పబ్లిక్‌గా పెట్టలేదు కాబట్టి, మేము వెరిఫై చేయలేకపోయాం. వెరిఫై చేయలేదు కాబట్టి అని జెప్పేసి ఇంకా డిలే అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సరైనటువంటి రీజన్స్ గూడా తెలియకపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, వన్స్ మీరు ఇంటర్వ్యూకి ఎళ్ళడానికంటే ముందే మీ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్‌నైతే తప్పకుండా పబ్లిక్‌గా అయితే పెట్టాలి. సో, ఇంతే అండి. నాకు తెలిసిన వరకైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. ఇంకేదైనా కొత్తగా తెలిస్తే తప్పకుండా వీడియో చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా లైక్ చేయండి. బాయ్ బాయ్.